93 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో ఏ హీరోకి లేని ఒక తిరుగులేని రికార్డ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సాధించారు. ఈ రికార్డు గురించి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ సగర్వంగా ప్రచారం చేసుకోవచ్చు. వివరాల్లోకి వెళదాం. 1932లో పుట్టిన తెలుగు సినిమా ఇంతవరకు 17 మంది సూపర్ స్టార్లను లేదా టైర్ 1 హీరోలను ఇచ్చింది. ఈ 17 మందిలో రామ్ చరణ్ గారు టిల్ డేట్ తెలుగు ఇండస్ట్రీకి చిట్ట చివరి సూపర్ స్టార్. ఆయన డెబ్యూ ఫిల్మ్ చిరుత 2007లో రిలీజ్ అయింది. ఇది 2025వ సంవత్సరం. రామ్ చరణ్ గారి ఎంట్రీ తర్వాత గత 18 సంవత్సరాల కాలంలో చాలామంది హీరోలు వచ్చారు, రాణిస్తున్నారు కూడా. కానీ వారెవరు రామ్ చరణ్ గారిలా టైర్ 1 హీరో కాలేకపోయారు. అంటే అఫీషియల్గా సుమారు 18 సంవత్సరాలుగా రామ్ చరణ్ గారు టాలీవుడ్కు చిట్ట చివరి సూపర్ స్టార్ టిల్ డేట్ అనే స్టేటస్ను పొందుతున్నారన్నమాట. ఈ 18 సంవత్సరాల ప్రొలాంగ్డ్ గ్యాప్ గత 93 సంవత్సరాల కాలంలో ఏ ఇద్దరు సూపర్ స్టార్స్ మధ్య కూడా లేదు. డీటెయిల్స్ మరింత వివరంగా తెలుసుకుందాం. చిత్తూరు నాగయ్య గారు తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటి సూపర్ స్టార్ లేదా టైర్ 1 హీరో. ఆయన డెబ్యూ ఫిల్మ్ గృహలక్ష్మి 1938లో రిలీజ్ అయింది. కాగా రెండవ సూపర్ స్టార్ ఏఎన్ఆర్ గారు హీరోగా నటించిన మొదటి చిత్రం సీతారామజననం 1944లో రిలీజ్ అయింది. అంటే నాగయ్య గారికి ఏఎన్ఆర్ గారికి మధ్య ఉన్న గ్యాప్ 6 సంవత్సరాలు. నెక్స్ట్ సూపర్ స్టార్ ఎన్టీఆర్ గారి మొదటి చిత్రం మనదేశం 1949లో రిలీజ్ అయింది. సో ఏఎన్ఆర్ మరియు ఎన్టీఆర్ గారి ఫస్ట్ ఫిల్మ్స్ గ్యాప్ 5 సంవత్సరాలు. అనంతరం 4 సంవత్సరాల గ్యాప్తో కాంతారావు గారి ఫస్ట్ ఫిల్మ్ ప్రతిజ్ఞ 1953లో, 8 సంవత్సరాల గ్యాప్తో శోభన్ బాబు గారి ఫస్ట్ ఫిల్మ్ భక్త శబరి 1961లో, 4 సంవత్సరాల గ్యాప్తో కృష్ణ గారి మొదటి చిత్రం తేనె మనసులు 1965లో, 1 సంవత్సరం గ్యాప్తో కృష్ణరాజు గారి మొదటి చిత్రం చిలక గోరింక 1966లో, 12 సంవత్సరాల గ్యాప్తో చిరంజీవి గారి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు 1978లో, 6 సంవత్సరాల గ్యాప్తో బాలకృష్ణ గారి ఫస్ట్ ఫిల్మ్ సాహసమే జీవితం 1984లో, 2 సంవత్సరాల గ్యాప్తో నాగార్జున గారి మొదటి చిత్రం విక్రమ్ 1986లో, అదే సంవత్సరం వెంకటేష్ గారి మొదటి చిత్రం కలియుగ పాండవులు, 12 సంవత్సరాల గ్యాప్తో పవన్ కళ్యాణ్ గారి మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి 1996లో, 3 సంవత్సరాల గ్యాప్తో మహేష్ బాబు గారి రాజకుమారుడు 1999లో, 2 సంవత్సరాల గ్యాప్తో జూనియర్ ఎన్టీఆర్ గారి నిన్ను చూడాలని 2001లో, 1 సంవత్సరం గ్యాప్తో ప్రభాస్ గారి డెబ్యూ ఫిల్మ్ ఈశ్వర్ 2002లో, 1 సంవత్సరం గ్యాప్తో అల్లు అర్జున్ గారి మొదటి చిత్రం గంగోత్రి 2003లో, 4 సంవత్సరాల గ్యాప్తో రామ్ చరణ్ గారి మొదటి సినిమా చిరుత 2007లో రిలీజ్ అయ్యాయి. అంటే 2007 తర్వాత టాలీవుడ్కు మరొక టైర్ 1 హీరో లేదా సూపర్ స్టార్ రాలేదు. సుమారు 18 సంవత్సరాలుగా రామ్ చరణ్ గారి అన్బీటబుల్ ఆల్ టైమ్ రికార్డు కొనసాగుతోంది. ఈ రికార్డు స్పాన్ ఇంకా ఎన్ని సంవత్సరాలు పెరుగుతుందో కూడా తెలియదు. ఒక్క విషయం మాత్రం నిజం, రామ్ చరణ్ గారి ఈ అరుదైన ప్రొలాంగ్డ్ లాస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ను ఎవరైనా బ్రేక్ చేయాలంటే ఓ 2-3 జనరేషన్స్ మారాల్సిందే. అప్పుడు కూడా ఈ రికార్డు బ్రేక్ అవుతుందో లేదో ఇప్పుడే ఊహించడం కష్టం.